ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ నెంబర్ 1 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. మరో ఐసీసీ ఈవెంట్, మరో నాకౌట్ గేమ్ అగైన్స్ట్ రైవల్స్ ఆస్ట్రేలియా. నర్వస్నెస్ ఉండడం సహజం. ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ జెనరిక్ టాపిక్స్ మీద ఒక వీడియో ఆల్రెడీ చేసాం. ఇట్స్ దేర్ ఆన్ ది యూట్యూబ్ ఛానల్ స్టంప్టేల్స్, చూడండి. ఈ వీడియో ఇంకొంచెం స్ట్రాటజిక్ గా టాక్టికల్ విషయాల గురించి మాట్లాడతాం. వి గోనా టాక్ అబౌట్ ద టాప్ 5 థింగ్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఈ సెమీఫైనల్ లో. దాంట్లో ద ఫస్ట్ ఇస్ గోయింగ్ టు బి ద ప్లేయింగ్ 11s, పిచ్, Indian batters versus Australian bowling attack, Virat Kohli versus Adam Zampa, and the most important, Travis Head ki plan ఎలా ఉండాలి to get him out. వీటితోటి hopefully India gets a high five and finals లోకి అడుగు పెడతారు. తెలుసుకుందామా? Let's get started. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, కంటెంట్ నచ్చుతుంది అనిపిస్తే కనుక యూ కుడ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బికాస్ అది మాకు కాస్త వాలిడేషన్ గా పనిచేస్తుంది. చేస్తున్న పని బాగుంది, మీకు కూడా నచ్చుతుందని అర్థమవుతుంది. అలాగే ఎక్కడైనా వీడియో నచ్చితే కనుక హిట్ అ లైక్ బటన్, బికాస్ అది ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది వీడియోని. దట్ విల్ హెల్ప్ us గ్రో. సో ఆ పని చేసి పెట్టండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది యాక్చువల్ టాపిక్. ఫస్ట్ థింగ్, ప్లేయింగ్ 11s. ఆస్ట్రేలియా ప్లేయింగ్ గురించి గురించి మాట్లాడితే ఫస్ట్ మాథ్యూ షాట్ ఇంజురీ కారణంగా అన్అవైలబుల్. సో కానలీ వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, తనని డ్రాఫ్ట్ చేశారు స్క్వాడ్ లోకి. ట్రావెలింగ్ రిజర్వ్ గా ఉన్నాడు ఆస్ట్రేలియాతో పాటు. ఆడతాడో లేదో తెలీదు, బట్ ఒకవేళ షాట్ ఆడట్లేదు అంటే వాళ్ళ ఓపెనింగ్ కాంబోని కాస్త మార్చాలి. ట్రావిస్ హెడ్ తో పాటు ఎవరు ఓపెనింగ్ పార్ట్నర్? జాష్ ఇంగ్లీష్ గతంలో చేస్తున్నాడు ఆ రోల్, తనని పైకి మూవ్ చేస్తారా? స్టీవ్ స్మిత్ ఓపెన్ కి వెళ్తాడా? మార్నస్ తో ఓపెన్ చేయిస్తారా? ఆర్ ఈ కనోలీతో ఓపెన్ చేయిస్తారా? ప్రస్తుతానికి మనకు క్లారిటీ లేదు. తను ఆడతా లేదో తెలీదు. స్పిన్నర్స్ ని ఎక్కువ మందిని వాడే అవకాశం ఏమైనా ఉందా? తన్వీర్ సంఘ హూస్ దేర్ ఇన్ ద స్క్వాడ్, ఒక లెగ్ స్పిన్నర్, తనని తీసుకొస్తారా అన్నది క్వశ్చన్. బికాస్ మాథ్యూ షాట్ లేకపోవడంతో ఒక స్పిన్ ఆప్షన్ తగ్గుతుంది. మ్యాచ్ దుబాయ్లో కాబట్టి యూ వుడ్ వాంట్ సమ్ స్పిన్నర్స్ ఇన్ యువర్ లైనప్. స్టీవ్ స్మిత్ బౌలింగ్ వేయడం మానేశాడు, మార్నస్ వేస్తాడు నిజమే, బట్ యుడ్ వాంట్ వన్ మోర్ స్పిన్నర్ ఫర్ షూర్. బెన్ వాషియస్, ద లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, స్వింగ్ బౌలర్, తన ప్లేస్ లో కూడా స్పిన్నర్ తేవచ్చేమో అని కూడా అంటున్నారు. వీ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. దిస్ ఇస్ ఆస్ట్రేలియా. ఇండియన్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సీ వరుణ్ చక్రవర్తి. ఆ 5 వికెట్ హాల్ తర్వాత దుబాయ్లో ఈ కండిషన్స్ లో స్పిన్ ఎంత ఎఫెక్టివ్ ఉందో చూసిన తర్వాత, న్యూజిలాండ్ ఎలా ఇబ్బంది పెట్టాడో చూసిన తర్వాత, ఆస్ట్రేలియా కూడా స్పిన్నర్స్ ని బాగా ఆడతారు, కానీ ఆ మిస్టరీ ఎలిమెంట్ తనలో ఉంది కాబట్టి హీ షుడ్ బే ఇన్ ద ప్లేయింగ్ 11, అట్లీస్ట్ నా ఒపీనియన్ అది. అండ్ దాంతో పాటుగా ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు సీ హర్షదీప్ సింగ్ ఇన్ ద ప్లేయింగ్ 11. ఇప్పటిదాకా ఆడించలేదు నాకు తెలుసు, బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మొహమ్మద్ షమి 4 గోల్ మాత్రం వేసాడు అగేన్స్ న్యూజిలాండ్. అంత రిథంలో అనిపించలేదు. ఐ నో ఇట్స్ బిగ్ కాల్. షమి ఆడి రేపు 5 వికెట్ హాల్ తీసుకోవచ్చు. ఐ వోంట్ సే నో, అండ్ వెల్ బోల్డ్ నేనే చెప్తాను, బట్ ఐ వుడ్ స్టిల్ వాంట్ హర్షదీప్ టు ప్లే. ఎలా ఫిట్ చేస్తారు హర్షదీప్ ని నాకు తెలియదు ప్రస్తుతానికి, బట్ ఐడియలీ హర్షదీప్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఉంటే ప్లేయింగ్ లెవెల్లో బాగుంటుంది అనిపిస్తోంది. టాప్ 8 లో చేంజే ఉండదు. ఆ మిగతా ముగ్గురులోనే వరుణ్ చక్రవర్తి ఒకరు ఆడితే కుల్దీప్ ఉంటాడా? కుల్దీప్ స్థానంలో హర్షదీప్ని తీసుకొస్తారా? తిరిగి మళ్ళీ హర్షిత్ వెళ్తారా? తెలియదు, కానీ ఐ వాంట్ హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి. మీరు ఒప్పుకుంటారు దీంతో, లేదా మీకు వేరే ఒపీనియన్ ఉందా? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ప్లేయింగ్ 11s అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద పిచ్. స్టీవ్ స్మిత్ ఒక కమెంట్ ఇచ్చాడు మ్యాచ్ కంటే ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో. గ్రౌండ్స్ మెన్ తో మాట్లాడాను, వాళ్ళని అడిగాను, కనుక్కున్నాను ఎలా ఉంటుంది పిచ్ సర్ఫేస్ ఏంటి అంటే డ్రై సర్ఫేస్ ఇవ్వబోతున్నాం అని చెప్పారట. IL T20 జరిగింది బిఫోర్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. సో బోల్డ్ మ్యాచెస్ జరిగాయి ఇక్కడ. తర్వాత ఒక వారం 10 రోజులు దొరికింది వాళ్ళకి పిచెస్ ని తిరిగి మళ్ళీ ప్రిపేర్ చేయడానికి. బట్ ఇండియా ఆడిన మ్యాచెస్ అన్ని చూస్తే కూడా, ఎస్పెషల్లీ ద న్యూజిలాండ్ గేమ్, స్పిన్నర్స్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. సో డ్యూ ఎక్కువగా రావట్లేదు, విచ్ టెల్స్ మీ దట్ యు విన్ ద టాస్, యు బ్యాట్ ఫస్ట్, పుట్ ఆన్ ఎ బిగ్ స్కోర్ యాజ్ మచ్ as పాసిబుల్. తర్వాత పిచ్ ఇంకొంచెం స్లో అవుతూ పోతుంది, రన్ స్కోర్ ఇంకా కష్టం అవుతుంది. ఇండియా దగ్గర స్పిన్నర్స్ కూడా ఉన్నారు కాబట్టి డ్యూ రాకపోతే తర్వాత రెండో హాఫ్ లో బౌలింగ్ చేయడం ఇంకా హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. టాస్ గెలుస్తారు లేదా కంట్రోల్ లేదు, కానీ ఒకవేళ కనుక ఆప్షన్ వస్తే ఐ థింక్ ఇండియా షుడ్ బ్యాట్ ఫస్ట్ ఇస్ వాట్ ఐ థింక్. రెండు టీమ్స్ బౌలింగ్ వేసేంత వరకు అర్థం కాదు. రోహిత్ శర్మ ఏమన్నాడు న్యూజిలాండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత? ప్రతి మ్యాచ్ కి వేరేగా అనిపిస్తుంది పిచ్. న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లోనేమో కాస్త క్లౌడీ కండిషన్ ఉండడంతో బాల్ స్వింగ్ అయింది న్యూజిలాండ్ వేస్తున్నప్పుడు. ఇన్ఫాక్ట్ మేము కూడా బౌలింగ్ వచ్చినప్పుడు అండర్ లైట్స్ కొంచెం టెంపరేచర్ తగ్గినప్పుడు బాల్ కాస్త స్వింగ్ అయింది. తర్వాత స్పిన్నర్స్ కి ఎక్కువ హెల్ప్ వచ్చింది. సో ఇలా కండిషన్స్ మారుతున్న కొద్దీ పిచ్ స్వభావం కూడా మారుతుంది, దాంతో మేము అడాప్ట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు తను. సో పిచ్ ని ఎక్కువగా ఆలోచించకుండా, ప్రీ కన్సిడరేషన్ వెళ్లకుండా, బేసిక్ జెనరిక్ అజంప్షన్ ఏమిట్రా అంటే స్పిన్నర్స్ కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. సో కనీసం 3 స్పిన్నర్స్ ఆడాలి, కుదిరితే 4 స్పిన్నర్స్ ఆడించాలి. వరుణ్ చక్రవర్తి షుడ్ బి దేర్ ఫర్ షూర్. ప్లేయింగ్ లోనే అయిపోయింది, పిచ్ అయిపోయింది, రెండు పక్కన పెట్టి లెట్స్ టాక్ అబౌట్ ద థర్డ్ థింగ్. ఇట్స్ ది ఇండియా బ్యాటర్స్ వర్సెస్ ది ఆస్ట్రేలియన్ బౌలింగ్. ఇంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ఈ మధ్యకాలంలో మీరు చూసుండ్రు, అట్లీస్ట్ 10, 15, 20 సంవత్సరాల్లో చూసుండ్రు. వాళ్ళ టాప్ 3 మీడియం పేసెస్ చూస్తే కనుక ఆడుతున్న వాళ్ళు స్పెన్సర్ జాన్సన్, బెన్ వాషియస్,
నేథన్ ఎలిస్. ముగ్గురు కలిపి 20 ODIs ఆడారు, అంతే వాళ్ళ అనుభవం. దట్స్ ఆబ్వియస్ బికాజ్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజల్వుడ్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు వీళ్ళకి అవకాశాలు రావు, చాలా తక్కువగా అరుదుగా వచ్చే అవకాశాలే. దాంట్లో 20 మాత్రమే ఆడారు ODIs వీళ్ళు. కంపేర్ దట్ టు ద ఇండియన్ టాప్ 3 ఇన్ ద బ్యాటింగ్. వాళ్ళ ముగ్గురు మధ్యలో 80కి పైగా ODI సెంచరీస్ ఉన్నాయి. అబ్సల్యూట్ మిస్ మ్యాచ్. ఎస్, ఇదే అటాక్ తో ఆస్ట్రేలియా సెమీస్ దాకా వచ్చారు. ఎస్, ICC ఈవెంట్స్ లో ఆస్ట్రేలియా ఇస్ ఎ డేంజరస్ ఫోర్స్. ఎస్, ఇండియన్ టాప్ ఆర్డర్ కి లెఫ్ట్ ఆర్మ్ పీసెస్ అంటే కొంచెం వీక్నెస్ ఉంది, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిస్ మ్యాచ్. సో ఈ ఇండియన్ టాప్ ఆర్డర్ ఎలా ఆడతారు అగేన్స్ట్ ది ఆస్ట్రేలియన్ బౌలర్స్, ఇది బహుశా డిసైడ్ చేస్తుంది మ్యాచ్ మొత్తాన్ని కూడా. అండ్ పిచ్ని కనుక మైండ్లో పెట్టుకుంటే ఒక విషయం ఏమిట్రా అంటే, ఆ బాల్ కొంచెం పాతదయ్యే కొద్దీ రన్ స్కోరింగ్ కష్టం అయిపోతుంది. సో న్యూ బాల్తో ఏదైతే అసాల్ట్ చేస్తారో స్పెసిఫిక్గా రోహిత్ శర్మ అండ్ ఇండియన్ టాప్ ఆర్డర్ ఎలా అయితే ఎక్కువ రన్ స్కోర్ చేసే ప్రయత్నం చేస్తారో, ఆ మొదటి 10-15 ఓవర్స్లో కనుక వీ కెన్ ఇఫ్ గెట్ ఆఫ్ టు ఎ ఫ్లయర్ కావాల్సిన టోటల్ వచ్చేస్తుంది. మీరు మొదట బ్యాటింగ్ చేసినా చేస్ చేస్తున్నా సరే, ఐ థింక్ దాట్ విల్ బీ ది స్ట్రాటజీ, దాట్ విల్ బీ టు గో ఆఫ్టర్ ది ఆస్ట్రేలియన్ బౌలర్స్. అదే కనుక జరిగితే ఇండియాకి అడ్వాంటేజ్గా మారచ్చు. నంబర్ 4, విరాట్ కోహ్లీ వర్సెస్ ఆడమ్ జాంపా. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్లో పొరపాటున బ్యాటింగ్ చేయడానికి వచ్చేస్తే ఆస్ట్రేలియా అదృష్టం బాగుండి, అప్పుడు తప్ప ఇంక విరాట్ కోహ్లీ ఎప్పుడు బ్యాటింగ్ చేయడానికి వచ్చినా కూడా నేను స్టీవ్ స్మిత్ పొజిషన్లో ఉంటే, knowing Steve Smith, what he would do is వెంటనే ఆడమ్ జాంపాని తీసుకొస్తాడు. 1 to play with విరాట్ కోహ్లీస్ మైండ్, 2 to play with his ego. బట్ విరాట్ కోహ్లీ కనుక పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు ఎలా అయితే వాళ్ళ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ని కాస్త సీ ఆఫ్ చేశాడో, ఎక్కువ రిస్క్ తీసుకోలేదో, ఛాన్సెస్ తీసుకోకుండా ఎలా అయితే 1s and 2s మాత్రమే ఆడాడో, 10 ఓవర్లు 30 సరే రబై నువ్వు వెళ్ళిపో మంచి పని వేసావు మిగతా వాళ్ళని టార్గెట్ చేసుకుంటా అన్నాడో, అలానే జాంపా కూడా వికెట్ ఇవ్వకుండా సీ ఆఫ్ చేసేయగలిగితే మిగతా అందరినీ ఒక ఆట ఆడుకోవచ్చు విరాట్ కోహ్లీ. అంత క్వాలిటీ మిగతా వాళ్ళు అయితే లేదు, ఏ మాట కామాట. విరాట్ ఏమన్నా తప్పు చేసి అవుట్ అయితే అది వేరే విషయం. విరాట్ విల్ బి కాన్ఫిడెంట్ దట్ జాంపాని సీ ఆఫ్ చేస్తే మిగతా అందరినీ హ్యాపీగా నెగోషియేట్ చేయడం కాదు, డామినేట్ చేసుకోవచ్చు అని. మీరు అనొచ్చు జాంపాని చేయకూడదా అని. మన లిమిటేషన్స్ మనకు అర్థం కావాలి. విరాట్ కోహ్లీ మధ్యకాలంలో స్పిన్నర్స్కి కింద స్ట్రగుల్ అవుతున్నాడు. అబ్రార్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. అలాగే జాంపా బాగా వేస్తే యూజువలీ బాగా వేస్తుంటాడు అగైన్స్ విరాట్ కోహ్లీ, ఆ రెస్పెక్ట్ ఇచ్చేసి వదిలేయాలి. ఇక్కడ ఈగో కోసం కూడా కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పలా అత్తారండి దారేదిలో. అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడాలి, చాలా ముఖ్యం అది. అది చేస్తే కనుక విరాట్ విల్ డామినేట్, విరాట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అది ఇండియాకి హెల్ప్ అవుతుంది ఈ సెమీఫైనల్ గెలవడంలో. లాస్ట్ పాయింట్ నెంబర్ 5, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ట్రావిస్ హెడ్ అగేన్స్ట్గా ప్లాన్ ఏంటి. నా ఉద్దేశంలో ఇందాక స్టార్టింగ్లో చెప్పిందే, హర్ష్దీప్ విల్ బి ద కీ ఫర్ ఇండియా అగేన్స్ట్ ట్రావిస్ హెడ్. మీరు ఇంటర్నెట్లో చూడండి, యూట్యూబ్లో వెతకండి ట్రావిస్ హెడ్ డిస్మిసల్స్ అని కొడితే కనుక తన ఆస్ట్రేలియన్ టీమ్మేట్ మిచెల్ స్టార్క్ తను ఇప్పుడు కాదు గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళ డొమెస్టిక్ కాంపిటీషన్లో కూడా ఎలా అవుట్ చేస్తున్నాడో చూడండి. ఐపీఎల్లో కూడా చేసి చూపించాడు. అండ్ ఐపీఎల్లో హర్ష్దీప్ కూడా ఎగ్జాక్ట్గా అదే చేశాడు. ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అవుట్ స్వింగర్స్ వేస్తూ స్టంప్స్ని టార్గెట్ చేయగలిగితే, పిచ్చింగ్ ఆన్ ద మిడిల్ ఆర్ లెగ్ స్టంప్, హిట్టింగ్ ద టాప్ ఆఫ్ ఆఫ్ స్టంప్, పర్ఫెక్ట్ వే టు గెట్ ట్రావిస్ హెడ్ అవుట్. చాలా క్లోజ్ టు ద బాడీ ఆడతాడు, తన చేతులు ఎప్పుడు కూడా బాడీ చాలా క్లోజ్గా వస్తాయి. అంటే అవుట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద బ్యాట్ ఎప్పుడూ కూడా ఎక్స్పోజే ఉంటుంది అనమాట. సో ఆ అవుట్ స్వింగర్స్ కనుక వేయగలిగితే ఈజ్ డెఫినెట్లీ అ క్యాండిడేట్. అండ్ హర్ష్దీప్ ఆ పని చక్కగా చేయగలడు. బాల్ మూవ్ చేస్తాడు, వైట్ బాల్ కొద్ది గొప్ప మూవ్ అవుతుంది. దట్స్ యువర్ బెస్ట్ షాట్ టు గెట్ ట్రావిస్ హెడ్. ఒకవేళ హర్ష్దీప్ని ఆడించట్లేదు అంటే ప్లాన్ బి ఏమిట్రా అంటే, ఎవరు వేసినా సరే బీట్ షమి, హర్షిత్ రాణా ఆర్ హార్దిక్ పాండ్యా రౌండ్ ద స్టంప్స్ రావాలి, బౌల్ దట్ బాల్, యాంగిల్ ఇట్ ఇన్ టు హిస్ బాడీ అండ్ తను వదిలేసి వెళ్ళిపోవాలి. నవీనుల్ హక్ కూడా ఇదే చేశాడు కొన్ని సందర్భాల్లో. ఎవరెవరైతే బాల్ని తన నుంచి దూరంగా తీసుకెళ్ళగలరో, స్పెషల్లీ రౌండ్ ద స్టంప్స్ వచ్చి తీసుకెళ్ళగలరో, దే ఆర్ ఇన్ బిజినెస్ అండ్ దే కెన్ గెట్ హిమ్ అవుట్ ఐదర్ బోల్డ్ ఆర్ కాట్ బిహైండ్ ఆర్ కాట్ ఇన్ ద స్లిప్స్. అదే పర్ఫెక్ట్ వే. 2023 ODI వరల్డ్ కప్లో కూడా బుమ్రా అదే ప్లాన్ వేశాడు, అదే ఎగ్జిక్యూట్ కూడా చేశాడు. ఏమిట్రా అంటే జస్ట్లో మిస్, అదృష్టం కలిసి వచ్చిందంటే హెడ్కి మనం ఏం చేయలేం. బట్ పదే అక్కడే కనుక వేయగలిగితే, ఆ ఛానల్లో వేయగలిగితే దిస్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ విల్ గెట్ హిమ్ అవుట్. త్వరగా అవుట్ చేసామా హెడ్ని, యూర్ ఆన్ టాప్. హెడ్కి లక్ కలిసి వచ్చిందా, ఇఫ్ హీ గెట్స్ గోయింగ్, మొదటి 10 ఓవర్స్ ఆడేశాడా, దాని తర్వాత మర్డర్ చేస్తాడు బౌలర్స్ని, అది మనకు తెలిసిన విషయమే. సో ఇది డిసైడ్ చేస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ హర్ష్దీప్ ఈస్ ద బెస్ట్ బెట్ ఇండియా హ్యాస్. న్యూ బాల్తో మాత్రమే కాదు, హెడ్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా బాగానే వేయగలడు. హార్సెస్ ఫర్ కోర్సెస్ అనుకున్న ఆపోజిషన్ తగ్గట్టుగా ప్లేలో సెలెక్ట్ చేసిన ఐ థింక్ హర్ష్దీప్ షుడ్ ప్లే ఇన్ దిస్ ప్లేయింగ్ 11. దిస్ ఇస్ మై ఒపీనియన్. మీరు ఒప్పుకుంటారో నాకు తెలియదు, యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇప్పటిదాకా వీడియో మొత్తం చూస్తుంటే హై ఫై టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఏమైనా నచ్చుంటే కనుక లైక్ ద వీడియో, బికాస్ ఇట్ విల్ సెండ్ ద వీడియో లాట్ ఆఫ్ న్యూ పీపుల్. కొత్తగా ఎవరైనా చూసిన సరే సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ఆలోచన వస్తే చేసి పెట్టుకోండి, బికాస్ దట్ విల్ గివ్ అస్ వాలిడేషన్, మాకు కాస్త మోటివేషన్. అండ్ హోప్ఫుల్లీ ఇండియా ఆస్ట్రేలియా ఓడించిన తర్వాత సెమీఫైనల్లో చక్కగా దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.